మిషన్ ఆన్ చేయకముందే ఫస్ట్ బట్టలు వేసుకోవాలండి. బట్టలు వేసుకొని సర్ప్ అయితే సర్ప్, లిక్విడ్ అయితే లిక్విడ్, ఇందులో కంఫర్ట్ వేసుకోవాలి. ఇది ప్రీ వాష్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. మీరు బట్టలను 2 సార్లు ఉతికి 2 సార్లు జాడించాలనుకుంటే ఈ కంపార్ట్మెంట్లో వేసుకోవాలి. అది కూడా ఒక ఆప్షన్ ఉంటుంది, మీకు లాస్ట్లో చెప్తాను. ఇది ఈ ఆప్షన్లో పెడితేనే మీకు అది వర్క్ అవుతుంది, లేకపోతే అవ్వదు. పవర్ ఆన్ చేసుకున్న తర్వాత 15 మినిట్స్ క్విక్ వాష్ అండి. మీకు అందులో బట్టలు గట్ట తక్కువ ఉన్నప్పుడు, ఒక 2 జతలు అలా ఉన్నప్పుడు డస్ట్ లేకుండా అవి 15 మినిట్స్ క్విక్ వాష్లో వేసుకోవచ్చు. 15 మినిట్స్లో అయిపోతుంది. డైలీ వాష్ రెగ్యులర్గా ఆల్ మిక్స్డ్గా అన్నీ వేసుకోవచ్చు డైలీ వాష్లో. వూల్ అండ్ డెలికేట్స్, స్వెటర్లో శారీస్ లాంటివి అన్నీ ఉంటే వేసుకోవడానికి. ఇది హైజీన్ స్ట్రీమ్ అండి. హైజీన్ స్ట్రీమ్ మీకు టైం ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఎవరు వేసుకోరు, కానీ ఇది బ్యాక్టీరియా పర్పస్ కాబట్టి మీకు అందులో ఆవిరి పడుతుంది. మీరు హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన బట్టలు కానీ నెలల పిల్లల జుబ్బాలు, క్లాత్స్ ఇటువంటి ఏమైనా ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే ఆవిరి పట్టడం వల్ల బ్యాక్టీరియా అనేది ఏమైనా ఉంటే పోతుంది. కలర్స్ వైట్స్ లాంటివి ఏమైనా ఉంటే వేసుకోవడానికి. బెడ్డింగ్, దుప్పట్లు ఉంటే ఏమన్నా వేసుకోవచ్చు. కాటన్కి మామూలు కాటన్ శారీస్కి ఎటువంటి ఏమన్నా వేసుకోవచ్చు. ఈ కాటన్ ఇవి మీరు లెనిన్స్ ఇటువంటి ఏమైనా ఉంటే వాడడానికి. సింథటిక్స్, సిల్క్స్ ఏమైనా ఉంటే వేసుకోవడానికి. రిన్స్ అండ్ స్పిన్, మామూలుగా మీరు బయట వాష్ చేసిన బట్టలు ఇందులో వేస్తే కనుక జాడించి పిండడానికి రిన్స్, స్పిన్. డ్రైన్ స్పిన్, మీరు ఓన్లీ బయట వాష్ చేసుకున్నారు, జాడించేసుకున్నారు, ఓన్లీ పిండడానికి డ్రైన్ స్పిన్ పెట్టుకోవచ్చు. డ్రమ్ క్లీన్ అండి. ఇది మామూలుగా మీరు ఎవ్రీ 2 మంత్స్కి, యాక్చువల్గా అయితే 30 to 40 వాషెస్కి ఒకసారి వేసుకోవాలి. ఒకవేళ 30-40 వాషెస్కి లేకపోతే మీకు గుర్తుంటే మ్యాక్సిమం 2 మంత్స్కి ఒకసారి అయినా కంపల్సరీ క్లీనింగ్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదంతా మీరు మాన్యువల్గా మార్చుకోవడానికి. ఇప్పుడు డైలీ వాష్లో ఉండగానే మీరు కావాలంటే ఇప్పుడు డైలీ వాష్లో పెట్టాను. డైలీ వాష్లో మీరు హాట్ వాటర్, ఇది మామూలుగా 40 తీసుకుంటుంది. మీరు కావాలంటే 40 పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అంటే ఇక్కడ లైట్ లేకపోతే ఓన్లీ కోల్డ్ వాటర్తో వస్తుంది. 20 ఉంటే 20, 40 ఉంటే 40. ఇది ఆర్పిఎం. మీకు బట్టలు ఎక్కువ పిండకూడదు, తక్కువ పిండాలి కొంచెం అనుకుంటే కనుక 400 అలా పెట్టుకోవచ్చు, 800 పెట్టుకోవచ్చు. 1400లో కొంచెం మీకు ఎక్కువ పిండుతుంది. ఆటోలో అయితే 1400 ఉంటుంది. ఇది ఎక్స్ట్రా ఆప్షన్స్ అండి. ఇవి మామూలుగా ఫస్ట్ది మీరు పెట్టుకుంటే ఇంకో 10 మినిట్స్ ఎక్స్ట్రా వాష్ చేస్తుంది. సెకండ్ది పెడితే డబల్ వాష్ చేస్తుంది. ఒక బట్టలను 2 సార్లు ఉతికి 2 సార్లు జాడించాలంటే ఈ ఆప్షన్ పెట్టుకోవాలి. ఇందాక చెప్పాను కదా, మీకు లాస్ట్లో చెప్తున్నాను. ఈ ఆప్షన్ పెట్టినప్పుడు మాత్రమే మీరు ఇందులో కూడా సర్ప్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే అవసరం లేదు. ఇది ఎక్స్ట్రా రిన్స్, మీకు మామూలుగా 2 సార్లు రిన్స్ చేస్తుంది. ఇది పెట్టుకుంటే మీకు 3 సార్లు రిన్స్ చేస్తుంది. మామూలుగా ఇది టైమర్ అండి. మామూలుగా మీకు ఆటోమేటిక్గా మిషన్ ఆన్ అవ్వాలనుకుంటే కనుక మీకు ఇక్కడ అవర్స్ పెట్టుకోవాలి. మీరు ఇప్పుడు 5 అవర్స్ మీరు పెట్టారు కదా, మీకు మామూలుగా మీరు ఇప్పుడు స్టార్ట్ చేస్తే కనుక అది 5 అవర్స్ లోపు మీకు స్టార్ట్ అయ్యి ఫినిష్ అయిపోతుంది ఆటోమేటిక్గా ఆన్ అవ్వడానికి. కానీ ఇది కంటిన్యూ పవర్ ఉండాలి. పవర్ అనేది లేకపోతే ఇది మీకు టైమర్ అనేది పోతుంది కాబట్టి వర్క్ అవ్వదు. రూరల్ సైడ్ అంత ఉండదు. ఇది ఎక్స్ట్రా ఆప్షన్ అండి సోక్ చేసుకోవడానికి. మీరు ఒకవేళ బట్టలు సోక్ చేసుకోవాలి అనుకుంటే కనుక సోక్ అనే ఆప్షన్ పెట్టుకుంటే మీకు 1/2 అవర్ మిషనే సోక్ చేసుకొని మీకు వాష్ అనేది చేస్తుంది. మీకు కావాలంటే అది వాష్ పెట్టుకోండి. మీకు ఇక్కడ డౌన్లో ఒక ఇది ఉంటుందండి, ఓపెన్ చేసుకోవాలి మీరు. ఇక్కడ ఓపెన్ చేస్తే మీకు బట్టలు ఉన్న చిప్స్, కాయిన్స్ ఇటువంటి ఏమైనా ఉంటే ఇక్కడికి వస్తాయండి. ఇది కానీ ఏమైనా డస్ట్ ఉంటే కనుక మీరు ఒకసారి ఇది క్లీన్ చేసుకుని మళ్ళీ పెట్టుకోవాలి. ఇది మీరు సరిగ్గా చేసుకోకపోతే మాత్రం మీకు అది స్మెల్ అనేది వస్తుంది. ఇది కంపల్సరీ మీరు మంత్లీ వన్స్ అయినా ఒకసారి క్లీన్ చేసుకోవాలి. వాషింగ్ మిషన్కి బ్యాక్ సైడ్ మీకు ఇక్కడ ఇన్లెట్ పైప్ ఉంటుందండి, వాటర్ లేదు. ఇది కూడా మీరు అప్పుడప్పుడు ఓపెన్ చేసుకోవాలి. ఇది మ్యాక్సిమం మీరు వీక్లీ వన్స్ అన్నా ఒకసారి క్లీన్ చేసుకుంటే మీకు డస్ట్ అనేది లోపలికి వెళ్ళకుండా ఉంటుంది. మ్యాక్సిమం ఇన్స్టలేషన్ అనేది మీరు టెక్నీషియన్ చేస్తే చేయించుకోండి. వాళ్ళు చెప్పిన డెమో మీకు అర్థం కానప్పుడు మీరు ఈ డెమో చూస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్. Thank you.